హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ రోజు ఏంటంటే దివాళీ ముందు రోజు అనమాట. చాలా లేట్గా అప్లోడ్ చేస్తుంది కదా, అలా ఉంటుంది, మనతో ఏం చేయలేము. ఆ రోజు ఏంటంటే కాస్త మూడ్ ఆఫ్ ఎక్కువ ఉంది. పండగ చేసుకోవాలని, పండగ వస్తుంది అని ఇంట్రెస్ట్ ఎందుకని రోజు రోజుకి తగ్గిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇదొక్కటేనేమో హ్యాపీ ఎండింగ్ కదా ఐస్ క్రీమ్తో. సో ఇంకా చాలాసేపు ఐస్ క్రీమ్ తినేసి ఇప్పుడైతే మనము బోండా బజ్జీల షాప్కి అయితే వచ్చేసాము. ఎందుకో బాధ అయినా హ్యాపీనెస్ అయినా ఫుడ్తో షేర్ చేసుకోవాల్సిందే. చాలామంది అనుకుంటారు ఏంటి అలా తింటున్నావు అని చెప్పేసి. మనం తినేది అక్కడ తక్కువే, సో చూపించేది అలా మీకు అనిపిస్తూ ఉంటుంది. నేను మీనమ్మ అలా వెళ్ళిపోయామన్నమాట. మాకు సరదాగా ఫుడ్ ఎంజాయ్ చేయడం అంటే ఇష్టమైపోయింది ఈ మధ్య. మెయిన్ ఏంటంటే ఆ రోజు ర్యాండమ్ వ్లాగ్ అనమాట. చెయ్యాలి, ఇది వీడియో చెయ్యాలి అని నేను చేయలేదు, బట్ ఒక మెమరీ లెక్క ఉండిపోతుందని చెప్పేసి అలా తీసుకొని పెడుతున్నాను అనమాట. అప్పటికి అక్కడ ఫుల్ నాయిస్ ఉంది, సో నేను పెద్దగా వాయిస్ ఓవర్ డైరెక్ట్గా ఇవ్వాలని ట్రై చేశాను కానీ ఫ్లాప్ అయిపోయింది. ఇగ్నోర్ మై గెటప్, అందుకే అలా ఉంది. ఇక మంచిగా బోండా బజ్జీ, నాకెందుకో అసలు మిర్చి బజ్జీ అంటే పిచ్చి, చాలా ఇష్టము. మా అమ్మమ్మ చేస్తూ ఉంటారు, సో దానివల్ల ఏమో నాకు తెలీదు, చాలా బాగుంటుంది మిర్చి బజ్జీ టేస్ట్ అయితే. బాగా ఎంజాయ్ చేస్తాను నేను. ఇక తర్వాత కొబ్బరి లడ్డు అనమాట అది, ఇంకా అది తింటా అన్నాము. మెయిన్ ఆ రోజు రేపు పండగనా కాదా అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉండింది. మీకు కూడా చాలా వరకు తెలిసి ఉంటుంది, ముందు రోజు పండుగన తర్వాత రోజు పండుగన అని చెప్పేసి అదొక. సో అదంతా అయిపోయిన తర్వాత చాలాసేపు ముచ్చట్లు పెట్టుకొనే ఉన్నాం మేమిద్దరం అయితే. బజ్జీ బోండాల కథ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో మాకు కూడా ఐడియా లేదు. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రోడ్లు పట్టుకొని తిరగడం. సో దారి పొడుగున ఎలా ఉంది పండగ వాతావరణం అని చెప్పి ఒక లుక్ వేద్దామని వెళ్ళాము. ఎలా ఉంది తెలుసా, అసలు పండగ ఉందా లేదా అన్న డౌట్ వచ్చేలాగుంది. ఎక్కడ చూసినా కానీ అసలు ఎక్కువ క్రౌడ్ ఏమి అనిపించలేదు మాకైతే. ఆ రోజు ఏంటంటే 30వ తారీఖు, సో 31 అనేది కూడా కన్ఫ్యూజను. జవలి రోడ్లో అలా బట్టలు ఎలా ఉన్నాయి అని చెప్పి ఒక లుక్ వేసుకుంటా వెళ్ళిపోతామన్నమాట. ట్రాఫిక్ అయితే అక్కడ మాత్రమే కనిపించింది. సో ఇక ఫ్యాన్సీ స్టోర్లో ఏమో కావాలని చెప్తే అక్కడికి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసరికి దీపాల వెలుగులో మంచిగా వెల్కమ్ చెప్పిందమ్మ. ఇంకా పండగ మొదలన్నమాట. ఇంకా మనం అమ్మవారికి ఏదో ఒకటి చేయాలి, మనం ఎట్లా ఉన్నా మన మూడ్ ఎలాగున్న పండగ అనేది అంటే అదొక ఎక్సైట్మెంట్ ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే పండగను ఓకే చేసుకుందాం అన్న మూడ్ వచ్చేసిందనమాట. ఇంటికి వస్తానే అమ్మ ఇంకా ఏదో చేస్తోంది, కజ్జికాయలు అనమాట. ఇంకా మనం కూడా ఒక చెయ్యి వేసాము. ఇక్కడ చూడండి 9:30 అవుతోంది. ఆ టైంకి కూడా మా అమ్మ దేవుని పాటలు పెట్టుకుంటా నైట్ అంతా భక్తి, రోజంతా కూర్చోవాలన్నా కూర్చుంటుంది అనమాట, అంత ఓపిక ఉంది. బట్ నేనైతే స్వీట్ లవర్ని కాదు, అసలు కజ్జికాయలు ఏవి తినలేదు నేనైతే పండక్కి. సరే మరి, బాయ్.